వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైనటువంటి కండరాల గాయంతో బాధపడుతున్నారు. భుజానికి ఈ కప్ దగ్గర కప్ మొత్తం అంతా కూడా కాస్త ఇదయ్యింది. అలాగే రెండు ప్రధానమైనటువంటి కండరాలు రెండు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాయి. వాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ చేయాల్సిందే. అలాగే బ్యాక్ పెయిన్తో కూడా ఆయన చాలా బాధపడుతున్నారు. దానికి కూడా అక్కడ చికిత్స అందాల్సిందే అని బాంబేలో ఉన్నటువంటి కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసినటువంటి డాక్టర్లు పరీక్షించి పూర్తి స్థాయిలో ఆయనకి చెప్పడం జరిగింది. దీంట్లో ఈ రెండు భుజాలని కూడా చాలా పరీక్షించినటువంటి వైద్యులు చెప్పింది రొటేషర్ కఫ్ ఏదైతే ఉంటుందో ఇది దెబ్బతిండంతో భుజానికి సంబంధించిన రెండు కండరాలు పూర్తిగా చిట్లిపోయినట్టుగా ఉన్నాయి. సో గాయం తీవ్రత చాలా అధికంగా ఉంది కాబట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిందే అని చెప్పి ఆయనకి చెప్పారు. కళ్యాణ్ గారు ఏం చేశారు తెలుసా? సరే, కళ్యాణ్ గారి గురించి పక్కన పెడదాం. ముందు నార్మల్గా ఎవరన్నా ఇబ్బందిగా ఉంది, ఇది ఇమీడియట్గా ఆపరేషన్ తప్పదంటే ఏం చేస్తాం? పేదవాళ్ళకి పథకాలు లేని వాళ్ళని తీసుకుందాం. ఉన్న వాళ్ళకైతే అక్కడ ఆటోమేటిక్గా జరుగుతాయి కాబట్టి లేని వాళ్ళని తీసుకుందాం. డబ్బులు లేవు, ఏం లేవు, ఎటువంటి ఆసరాలు లేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పి పుత్తూరు దగ్గరికి వెళ్ళి ముందు కట్టించేసుకుని డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు చేయించుకుందామని ఆలోచిస్తారు. ఇది జనరల్గా మానవ సహజమైనటువంటి ఒక ఆలోచన. ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా సరే, నాకు ఏదైనా దెబ్బ తగిలింది ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలంటే నేను ఆలోచిస్తా. మా జీవితం ఈ నెలకి ఉన్న బడ్జెట్ ఇలా ఉంది, బొక్కబడిపోయి మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ లేదంటే ఈ ఖర్చు అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చుకొని రా అన్నటువంటి ఒక సామాన్య మానవుడిలాగే, ఒక మధ్యతరగతి మానవుడిలాగే ఆలోచిస్తా. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇష్యూ లేదే. ఆయన కావాలనుకుంటే విదేశాలకు వెళ్ళి అయినా సరే చికిత్స చేయించుకోవచ్చు హ్యాపీగా. కానీ బాంబేలో ఆపరేషన్ చేస్తానంటే చాలా సున్నితంగా అయినా లేదు, ఇప్పుడు కాదు ఆపరేషన్, ఇంకా సెషన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ముందు క్లియర్ చేయాలి. అవన్నీ అయిపోతే నేను కొంచెం సుదీర్ఘమైనటువంటి సెలవు ఒక 15-20 రోజులు నేను పెట్టుకొని నేను అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పొచ్చారు. ఆయనకు అవసరం లేదు, ఈ అనారోగ్యంతో ఆయన బాధపడాల్సినటువంటి పని లేదు. కానీ అక్కడ కూడా ప్రజలకి పని చేయాలి, ఆ పనులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్ చెయ్యాలి అనేటువంటి ఒక తపన, అది ఆయన నిబద్ధత. నేను ఎవడో ప్రశ్నించాడు, ఒకడు 10వ క్లాస్ చదివినోడు అయిపోయాడు అని చెప్పని ఇంకొకడు వచ్చి నా అభిమానో నటుడు అని మాట్లాడుతూ గొంతు చించుకుంటా సాయంత్రం గుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని మాట్లాడినాడు ఒక సన్నాసి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఈ నిబద్ధత అనేది ఉండి చావదు. ముందు పేరెంటల్ మిస్టేక్ కదా, బేసిక్గా సర్టిఫికేట్లో పేరెంటల్ మిస్టేక్ కదా, పేరు మార్పు దగ్గర. అందుకని ఇలాంటి వాళ్ళందరికీ ఇవి కనిపించవు. కానీ ఇక డాక్టర్లు మాత్రం దీని మీద తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సార్, మీరు మరీ అంత ఇది చూసుకోక్కర్లేదు, మీ అధికార యంత్రాంగం చూసుకుంటారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కావాలంటే ఇంకా మంత్రులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. మీరు మొండిగా లేదండి కొన్ని పనులు చేసి వస్తాను ఇది అంటే ఒప్పుకోవడానికి లేదు, మీరు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందని బలవంత పెడుతున్నారు. బట్ ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డాక్టర్ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇంకా ముదిరింది అంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సార్. అది మీకు ఇప్పుడు ఇంకా కూడా మీ పని ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పనిని ఇంకా ఉత్సాహంగా చేస్తారు మీరు. సో దయచేసి మా అభ్యర్థనని మన్నించండి, మీరు ఆపరేషన్ ఇమీడియట్గా చేయించుకోండి అని చెప్పారు. బట్ స్టిల్ ఆన్ దట్ ఇంకా ఏమీ లేదు, ఇంకా ఏం తీసుకోలేదు ఆయన నిర్ణయం. ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా, ముందు వచ్చేయాలనే అన్న ఆలోచనలో ఉన్నారు. దీని మధ్యలో కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మహారాష్ట్ర వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలకు వెళ్ళిపోయాడు వ్యక్తిగతంగా అని చెప్పని. అంటే ఇది చాలామందికి అబ్బా ఏంటి ఆయన మాట్లాడితే జంతువులను తీసుకురావడం మీద పడ్డాడు ఇది అన్నటువంటి ఒక తప్పుడు భావన వాళ్ళ మైండ్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా అలాగే ఆలోచిస్తారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఏనుగుల బెడద ఉంది కాబట్టి మనకి అడవి నుంచి అడవి ఏనుగుల బెడద ఉంది, పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, వాటి వల్ల ఇబ్బంది ఎదురవుతోంది అన్న దగ్గర కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. ఇప్పుడు అలాగే మహారాష్ట్ర నుంచి 2 ఆడ పులులని ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తున్నారు. ఎస్, దానికి సంబంధించినటువంటిది ఉంది. అటవీ శాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఏపీలో అడవుల పునరుజ్జీవం కోసం ప్రత్యామ్నాయ ప్రయత్నం చేస్తున్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యి ఇక్కడ మన దగ్గర ముఖ్యంగా అంతరించిపోతున్నటువంటి ఈ పులుల సంరక్షణ దీనికి సంబంధించి ఇద్దరు కూడా మాట్లాడుకోవడం. ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల ప్రాంతంలో ఈ పులుల సంఖ్య అనేది ఇప్పటికే చాలా తగ్గిపోవడం వల్ల దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి అంటే 2 ఆడపులులని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, తూర్పు కనుమల్లో వాటిని విడిచిపెడదామని చెప్పి ప్రపోజల్ పెట్టారు. దానికి ఇమ్మీడియట్గా
ఫడ్నవీస్ కూడా అంగీకరించారు. సో ఆంధ్రప్రదేశ్కి 2 ఆడపులులను తీసుకొస్తున్నారు ఆయన. అది ఒకటి. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతులు అదే మొన్న మధ్యన మాట్లాడితే మొత్తం అందరూ కూడా గొంతు చించుకున్నారు కదా, తెలంగాణ అస్తిత్వం మీద పవన్ కళ్యాణ్ దాడి చేస్తున్నాడు, మమ్మల్ని అంటాడు ఏపీని దిష్టి తగులుతుందని మేము ఏమైనా అన్నామా, మాట్లాడామా అని చెప్పని. దానికి సంబంధించిందే ఈ కొబ్బరి రైతుల సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాని పరిగణలోకి తీసుకుంది. అదొకసారి విందాం. అడిగిన దానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగిన దానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్ లో చేర్చింది. కొన్నాళ్ల క్రితం కోనసీమలో పవన్ పర్యటించారు. అక్కడి కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట పాడవుతుండడాన్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడతానని హామీ. శంకరగుప్తం డ్రైన్ ఉంది కదండి, సముద్రం నీళ్లు లోపలికి వచ్చేసి మొత్తం ఉప్పుకాయ కింద ఇది అయిపోయి కొబ్బరి చెట్లు మొత్తం పైన తలలు లేకుండా మొత్తం పడిపోవడం, మొండాలుగా మిగిలిపోవడం, ఇదంతా అవుతుంటే దానికి సంబంధించి ఆ శంకరగుప్తం డ్రైన్ పనులన్నీ కూడా క్లియర్ చేయాలి. దానికి ఎంత అవుతుంది ఏంటనేది చెప్పండి అని అధికారులను ఆదేశించిన తర్వాత దానికి సంబంధించిన ప్రపోజల్ని కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడం, ఇదంతా జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ప్రహసనం ఇదే. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం ఈ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తాను కలిసిన ప్రతి మంత్రికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా వివరించారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొబ్బరి ఉత్పత్తిని పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్ల సాగుకు, కాయలు కాయని కొబ్బరి చెట్ల స్థానంలో కొత్త చెట్లు ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తారు. కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. కొత్తగా కొబ్బరి తోటలు వేసే రైతులకు గతంలో హెక్టారుకు 6,500 రూపాయలు ఉండగా దానిని 56,000కు పెంచారు. నాణ్యమైన కొబ్బరి ముక్కల ఉత్పత్తికి ఇచ్చే సబ్సిడీని ఒక ముక్కకు 8 రూపాయల నుంచి 90 రూపాయలకు పెంచారు. మిల్లింగ్ కొబ్బరి క్వింటాలకు 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి క్వింటాలకు 12,500 రూపాయల మద్దతు ధర చెల్లిస్తారు. గత ఏడాది నవంబర్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి పంటలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మూడుబారిన చెట్లు, వాలిపోయిన కాయలు, నిస్సహాయంగా చూస్తున్న రైతులను చూసి ఉప ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురయ్యారు. అక్కడి రైతుల బాధను చూసి పవన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తరువాత కొబ్బరి రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. 45 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలను చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఉప్పు నీటితో సముద్రపు జలాలు తోటల్లోకి రావడంతో చెట్లు నాశనమయ్యాయి. అయితే ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగడం వెనుక పవన్ కృషి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పవన్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని స్పష్టమవుతోంది. అబ్సల్యూట్లీ, వితౌట్ ఎనీ డౌట్ కళ్యాణ్ గారు పూనుకుని చెప్పడం వల్ల ఇది 100% జరిగింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయనకి తోడుగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు హరీష్ బాలయ్య కావచ్చు, లేదంటే తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా మద్దతుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు చెప్పారు. ముఖ్యంగా కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతులు వాళ్ళ బాధని చెప్పారు. ఆయన తీర్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించి కిందకు వచ్చింది. ఇది ఆయన నిబద్ధత. ఎవడరా ఆయన గురించి మాట్లాడేది? నోరుంది అంటే మనం మాట్లాడితే వీళ్ళు కేసులు పెడతారు, జన సైనికులు రెచ్చిపోతారు, లేదంటే సోషల్ మీడియాలో ఆయన్ని కాస్త అభిమానిస్తూ ఆయన తప్పు చేస్తే తప్పు అని, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇంకేముంది పవన్ కళ్యాణ్ ఇలా అనేసారు మన మీద రెచ్చిపోయి పబ్లిసిటీ కల్పించేస్తారు, ఇలాంటి పిచ్చి డ్రామాలతో ఉండేటువంటి వాళ్ళకి ప్రజలు పళ్ళు రాలగొట్టారు ఆల్రెడీ. ఈసారి ఇంకా గట్టిగా రాలగొడతారు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. అది మన మీద కేసులు పెట్టేస్తారు, పవన్ కళ్యాణ్ అనేస్తే ఇంకేముంది ఇది అయిపోతుంది అనుకోవడం అనేది అంతకు మించిన అవివేకం ఇంకోటి ఏం లేదు. ఆయన క్వశ్చన్ చేసే ముందు ఆయన నిజాయితీ ఏంటి, ఆయన నిబద్ధత ఏంటి, ఇచ్చిన మాటకు ఆయన ఏ విధంగా కట్టుబడి ఉంటాడు అనేది కాస్త చదవాలమ్మా. మైండ్ని కాస్త పని చేయిస్తేనే అర్థం అవుతాయి. బుర్ర తక్కువ వాళ్ళకి అర్థం కావవి. వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళందరినీ సపరేట్గా వదిలేద్దాం. ఎనీవే, దీని మీద బండ్ల గణేష్ గారు కూడా స్పందించారు. పాపం చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆయన. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం జరిగింది అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దానికి సంబంధించి దీనికి బండ్ల గణేష్ గారు ఆయన పంచుకున్నటువంటిది ఏంటంటే,
నిన్న రాత్రంతా నిద్రలేదు. ఒకటే ఆలోచన. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 ఏళ్లుగా మీరు నడునొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవెల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాల ఆ బాధని చిరునవ్వు వెనక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెన్నాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు, మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం, నిర్మాతకి ఇబ్బంది కలగకూడదు, ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని ఆపరేషన్ని వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను. ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో, కానీ ఈరోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది. దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నా, మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపైన మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే మీపై ప్రేమ ఉన్న మా అందరికీ కూడా అతిపెద్ద సంతోషం అని పవన్ కళ్యాణ్ మీద ఆయన అభిమానాన్ని చాటుకున్నారు. సో దాదాపు 15 ఏళ్ల నుంచి కూడా ఈ నొప్పితో బాధపడుతున్న ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట, ముందు ప్రజల కోసం ఆ పనులు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసేసి అప్పుడు ఆపరేషన్కి వెళ్దాం. అది ఆయన్ని ప్రశ్నించేవాడు, ప్రశ్నించండి, తప్పులేదు. తప్పు జరుగుతోంది అన్న దగ్గర సద్విమర్శ చేస్తూ ప్రశ్నించండి. అంతేగాని మీ పబ్లిసిటీ కోసం, మీ తేట తీర్చుకోవడం కోసం, మీ దురద కోసం ఆయన్ని కెలికి ఆయన వాడుకుని పబ్లిసిటీ చేసుకుంటాం ఇది అంటే, చట్టం తన పని తాను చేసుకు వెళ్తుందో లేదో తెలియదు, కానీ జన సైనికులు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.